బొమ్మల కథలు. ఒక ఊర్లో మండు వేసవి కాలం అప్పుడే మొదలైంది. ఆకాశం నుండి సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు. నేలంతా బీటలు వారి కాలు పెడితే కాలిపోయేంత వేడిగా ఉంది. అదొక సుదీర్ఘమైన అటవీ మార్గం. ఆ దారి ఎడార్ని తలపిస్తోంది. ఎట్టు చూసినా ఎండిపోయిన చెట్లు, రాళ్ళు, రప్పలు తప్ప మరేమీ లేవు. ఆ దారిలో ఇద్దరు బాటసారులు వేర్వేరుగా ప్రయాణిస్తూ ఒకరికొకరు ఎదురుపడ్డారు. వారిలో ఒకరి పేరు సోమనాథం, మరొకరి పేరు వీరయ్య. ఇద్దరూ దూర ప్రాంతంలో ఉన్న ఒక గ్రామానికి వెళ్లాల్సి ఉంది. అప్పుడక్కడున్న సోమనాథం చెమటలు తుడుచుకుంటూ వీరయ్యతో ఇలా అంటాడు. ఎంత ఎండ! ఈ సూర్యుడీరోజు ప్రయాణికుల ప్రాణాలు తీయాలని నిశ్చయించుకున్నట్టున్నాడు. అయ్యా, నమస్కారం. నా పేరు సోమనాథం. మీరెక్కడికి వెళ్ళాలి? నమస్కారం సోమనాథం గారు. నా పేరు వీరయ్య. నేను ధర్మపురం వెళ్ళాలి. ఈ ఎండను చూస్తుంటే నాకు భయంగానే ఉంది. అయినా తప్పదు కదా, ప్రయాణం చేయక తప్పడం లేదు. నేను అదే గ్రామానికి వెళ్తున్నాను. ఇద్దరం కలిసే ప్రయాణం చేద్దాం. తోడుగా ఉంటే దారి కష్టం తెలియదు. చాలా సంతోషమండి. దారి పొడవునా మాట్లాడుకుంటూ వెళ్ళొచ్చు. పదండి, అడుగు వేద్దాం. అలా అనుకుంటూ ఇద్దరూ కలిసి నడక సాగించారు. సోమనాథం భుజాన ఒక పెద్ద మూట ఉంది. అందులో దారికి సరిపడా అరిసెలు, రొట్టెలు, పండ్లు, ఇతర ఆహార పదార్థాలు ఉన్నాయి. కాని అతని దగ్గర చుక్క నీరు లేదు. ఇక వీరయ్య భుజాన ఒక పెద్ద తోలు సంచి ఉంది. అందులో నిండుగా చల్లటి మంచినీరుంది. కాని అతని దగ్గర తినడానికి నలుసు కూడా లేదు. ఎండ తీవ్రత మరింత పెరిగింది. మధ్యాహ్నం సమయం కావస్తోంది. ఇద్దరూ అలసిపోయారు. దారి పక్కనే ఎండిపోయిన ఆకులున్న ఒక పెద్ద మర్రి చెట్టు కనిపించింది. వీరయ్య గారు, నాకైతే కాళ్లలో సత్తువ లేదండి. అడుగేయలేకపోతున్నాను. కాసేపు ఆ చెట్టు నీడన విశ్రాంతి తీసుకొని మళ్లీ బయలుదేరతాం. మీరు చెప్పింది నిజమేనండి. నాకు ప్రాణం పోతున్నట్టుంది. పదండి, కాసేపు అక్కడ కూర్చుందాం. అలా అనుకుని ఇద్దరూ చెట్టు నీడన కూర్చున్నారు. సోమనాథం కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. అతనికి విపరీతమైన ఆకలేస్తోంది. వెంటనే తన మూట విప్పి అందులో ఉన్న ఆహారాన్ని బయటికి తీశాడు. కమ్మటి నేతితో చేసిన రొట్టెల వాసన వీరయ్య ముక్కుకు తగిలింది. వీరయ్య కూడా ఉదయం నుండి ఏమీ తినకపోవడం వల్ల ఆకలి దహించి వేస్తోంది. సోమనాథం తనలో తాను ఇలా అనుకున్నాడు. ఈ ఆహారం నా ఒక్కడికే సరిపోతుంది. వీడికి పెడితే రేపటికి నాకేమీ మిగలదు. పైగా వీడు నాకేమైనా బంధువా ఏంటి? నాకెందుకొచ్చిందయ్యా? నేనే తింటాను. వీడికి అస్సలివ్వకూడదు. వీరయ్య ఆశగా చూస్తూ, సోమనాథం గారు, ఆకలికి నా కడుపు మండిపోతోందండి. ఉదయం నుండి ఏమీ తినలేదు. ఆ రొట్టె ముక్కనో పండు కొంచెం ఇస్తారా? సోమనాథం మొహం చిట్లించి, అయ్యో, ఏమీ అనుకోవద్దు వీరయ్య గారు. ఈ ఆహారం నా భార్య నా ఒక్కడి కోసమే లెక్క కట్టి మూట కట్టింది. ఇది నాకు మాత్రమే సరిపోతుంది. ఒకవేళ మీకిస్తే నేను పస్తులు పడుకోవాలి. మీరు దారిలో ఏవైనా చెట్ల పండ్లుంటే కోసుకోండి. నేను మాత్రం ఇవ్వలేను. అలా అనగానే వీరయ్యకి చాలా కోపం వచ్చింది. సోమనాథం పట్ల అసహ్యం వేసింది. సోమనాథం గుటకలు వేస్తూ ఆ ఆహారమంతా కడుపు నిండా తిన్నాడు. కాని ఉప్పు, కారం ఉన్న ఆహారం తినడం వల్ల, పైగా ఎండ తీవ్రత వల్ల సోమనాథం గొంతు ఎండిపోయింది. అతనికి విపరీతమైన దప్పిక మొదలైంది. అదే సమయంలో వీరయ్య తన నీళ్ల సంచిని కింద పెట్టి అందులో ఉన్న చల్లటి నీటిని గొంతులోకి పోసుకున్నాడు. ఆ నీళ్ల చప్పుడు వినగానే సోమనాథం ప్రాణం లేచొచ్చినట్టయింది. వీరయ్య గారు, ఆహారం తిన్నాను కాని గొంతెండిపోయి మాట రావడం లేదు. ఆ నీళ్లు కొద్దిగా నాకిస్తారా? ప్రాణం నిలబడుతుంది. వీరయ్య తనలో తాను, ఇందాక నేను ఆకలితో అడిగితే పిసినారు వాడిలా ప్రవర్తించాడు. వాడి స్వార్థం వాడిది అయినప్పుడు నా స్వార్థం నాది. వీడికొక్క చుక్క నీరు కూడా ఇవ్వకూడదు. అయ్యో, క్షమించాలి సోమనాథం గారు. ఈ నీళ్లు నా ప్రయాణానికి మాత్రమే సరిపోతాయి. వాతావరణం చూశారు కదా, కొలిమిలా మండుతోంది. మీకు నీళ్ళిస్తే దారి మధ్యలో నాకు దాహం వేసినప్పుడు ఎవరిస్తారు? దారిలో ఎక్కడైనా బావి కనిపిస్తే మీరు తాగుదూరులేండి. ఇప్పుడైతే నేనివ్వలేను. అది వినగానే సోమనాథానికి పరిస్థితి అర్థమైంది. తను చేసిన తప్పుకే వీరయ్య ప్రతీకారం తీర్చుకుంటున్నాడని తెలుసుకున్నాడు. కాని అహంకారం అడ్డురావడంతో మళ్లీ బ్రతిమాల్లేదు.
కొంతసేపటికి ఇద్దరూ మళ్లీ ప్రయాణం మొదలుపెట్టారు. అడుగు తీసి అడుగు వేస్తున్నారు. సూర్యుడు నడినెత్తిమీదికొచ్చాడు. భూమ్మీద పడే వేడి సెగలు వారి ముఖాల్ని కాలుస్తున్నాయి. సోమనాథం పరిస్థితి దయనీయంగా మారింది. కడుపు నిండా ఆహారం ఉన్నప్పటికీ శరీరంలో నీటి శాతం పూర్తిగా పడిపోయింది. కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి. మరోవైపు వీరయ్య పరిస్థితి కూడా అలాగే ఉంది. కడుపులో చల్లటి నీరుంది కాని శరీరానికి శక్తినిచ్చే అన్నం లేదు. ఆకలితో పేగులు మాడిపోతున్నాయి. కాళ్ళు వణుకుతున్నాయి. తల తిరుగుతోంది. అడుగు ముందుకు పట్టంలేదు. వీరయ్య గారు, నా వల్ల కావడం లేదండి. ఇంకొక అడుగు కూడా వేయలేను. గొంతు ఆరిపోయింది. దయచేసి ఒక్క గుక్క నీరివ్వండి, పుణ్యం ఉంటుంది. నా పరిస్థితి కూడా అంతే ఉంది సోమనాథం గారు. ఆకలితో నా ప్రాణాలు గాల్లో కలిసిపోయేలా ఉన్నాయి. కళ్ళు చీకట్లు కమ్ముతున్నాయి. నా కాళ్లలో సత్తువ లేదు. అలా అనుకుంటూ ఇద్దరూ ఎవరికి వారే తమ పట్టుదలతో, స్వార్థంతో ఒకరికొకరు సాయం చేసుకోకుండా అలాగే నడిచారు. కొద్ది దూరం వెళ్లేసరికి వీరయ్య ఆకలి తట్టుకోలేక నీరసంతో ఒక్కసారిగా నేలమీద పడిపోయాడు. స్పృహ కోల్పోయాడు. సోమనాథం అది చూశాడు. వీడు పడిపోయాడు. నేనెలాగైనా ముందుకు వెళ్ళాలి అనుకున్నాడు. కాని 5 అడుగులు వేసేసరికి సోమనాథన్ శరీరంలో ఉన్న నీరంతా చెమట రూపంలో బయటకు పోవడంతో దాహం తట్టుకోలేక మెదడు మొద్దుబారిపోయి అతను కూడా మట్టిలో సొమ్మసిల్లి పడిపోయాడు. ఇంతలో ఆ దారిలో మరో 2 ప్రయాణికులొస్తున్నారు. వారి పేర్లు రంగయ్య, మల్లయ్య. వాళ్లు కూడా చాలా అలసిపోయున్నారు. కాని వాళ్ల దగ్గర నీళ్లు, ఆహారం 2 ఉన్నాయి. అరే చూడు మల్లయ్య, అక్కడిద్దరు మనుషులు పడున్నారు. ప్రాణాలతో ఉన్నారో లేదో. పద వెళ్ళి చూద్దాం. బహుశా ఎండ దెబ్బకు సొమ్మసిల్లి ఉంటారు అనుకుంటూ రంగయ్య, మల్లయ్య ఇద్దరూ పరిగెత్తుకుంటూ వెళ్లి కింద పడున్న సోమనాథం, వీరయ్యల్ని చూశారు. వాళ్ల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. వీళ్ల పెదాలు పగిలిపోయాయి. దాహంతో ప్రాణాలు వదులుతున్నట్టున్నారు. నా దగ్గరున్న నీళ్లు తాగిద్దాం. నా దగ్గరున్న రొట్టెలు కూడా తినిపిద్దాం. పాపం ఆకలితో కూడా ఉన్నట్టున్నారు. అలా అనుకుంటూ రంగయ్య తన దగ్గరున్న నీళ్లను సోమనాథం, వీరయ్యల నోట్లో కొద్ది కొద్దిగా పోశాడు. మల్లయ్య తన దగ్గరున్న రొట్టెల్ను చిన్న ముక్కలుగా చేసి వాళ్ల నోట్లో పెట్టాడు. సరిగ్గా అరగంట గడిచింది. ఎండవేడికి మెల్లిగా సోమనాథానికి, వీరయ్యకు మెలకువ వచ్చింది. కళ్ళు తెరిచి చూశారు. తమకు సాయం చేసిన రంగయ్య, మల్లయ్యలను చూసి ఆశ్చర్యపోయారు. మీరెవరు? ఎవరు మీరు? మా ప్రాణాలు కాపాడారు. మేము తోటి ప్రయాణికులవండి. మిమ్మల్నిలా చూసి సాయం చేశాం. ఇద్దరి దగ్గర అన్నీ ఉన్నా ఎందుకిలా పడిపోయారు? అదంతా మా స్వార్థం వల్లే జరిగింది. నా దగ్గర నీళ్లున్నాయని నేను. ఆయన దగ్గర ఆహారం ఉందని ఆయన గర్వపడ్డాం. ఒకరికొకరం సాయం చేసుకోలేదు. అందుకే ఈ గతి పట్టింది. అయ్యో, తోటి మనిషికి ఆపదొచ్చినప్పుడు సాయం చేయకపోతే ఎలా? కష్టకాలంలో ఒకరికొకరు తోడుగా ఉండాలి కదా. కలిసి ఉంటే కలదు సుఖమని పెద్దలు ఊరికే అనలేదు. అలా చెప్పి రంగయ్య, మల్లయ్య ఇద్దరూ తమ ప్రయాణం సాగిస్తారు. అలా ఉండగా సోమనాథం తన్లో తాను ఇలా అనుకుంటాడు. అయ్యో, ఎంత పని జరిగింది. నా దగ్గర బోలెడంత ఆహారం ఉండి ఏం లాభం? నన్ను బతికించడానికి అది ఏమాత్రం ఉపయోగపడటం లేదు కదా. ఒక్క నీటి చుక్క లేక ఈ మట్టిలో ప్రాణాలు వదిలిపోయాను. నా తోటి ప్రయాణికుడికి ఆకలి వేసినప్పుడు నేను పంచుకొని తింటే వాడి ఆకలి తీర్చుకొని నా దాహం తీర్చి ఉండేవాడు. ఇద్దరం బతికేవాళ్లం. కేవలం నా స్వార్థం, నా పిసినార్తనం వల్లే కదా ఇద్దరం ఇప్పుడు చావంచున ఉన్నాం. తప్పు చేశాను. చాలా పెద్ద తప్పు చేశాను. అలా అనుకుని సోమనాథం తన శక్తినంతా కూడదీసుకున్నాడు. వీరయ్య దగ్గరికి వెళ్లాడు. సోమనాథం పరిస్థితి చూసి వీరయ్యక్కూడా తన తప్పు అర్థమైంది. వీరయ్య తన్లో తాను, ఛీ, ఎంత నీచంగా ప్రవర్తించాను. నీళ్లున్నాయన్న అహంకారంతో ఎదుటివాడు ప్రాణాలు విడుస్తున్నా పట్టించుకోలేదు. ఈరోజు నేను పైకిపోతే ఆ నీళ్లు ఎవరికుపయోగం? నా స్వార్థమే నన్ను చంపేసింది. అతను తప్పు చేసినా తన ప్రాణం పోతున్న సమయంలో నా మీద దయ చూపించాడు. అలా అనుకుని వీరయ్య వెంటనే లేచి కూర్చున్నాడు. సోమనాథం చేతులు పట్టుకున్నాడు. తన దగ్గరున్న నీళ్ల సంచి తీసి సోమనాథం నోటికి అందించాడు. సోమనాథం కళ్ళు మూసుకొని అమృతం తాగినట్టు ఆ నీటిని తాగాడు. అలా వీరయ్యకు ప్రాణం లేచొచ్చింది.
ఆ తర్వాత వీరయ్య సోమనాథం తెచ్చిన రొట్టెలు తిని తన ఆకలి తీర్చుకున్నాడు. ఇద్దరికీ శరీరంలో కొత్త శక్తొచ్చింది. కాసేపు ఆ చెట్టు నీడన ప్రశాంతంగా కూర్చున్నారు. నన్ను క్షమించు మిత్రమా, నా స్వార్థం వల్ల నీకెంత కష్టం తెచ్చిపెట్టాను. నా దగ్గర ఆహారం ఉందన్న గర్వంతో దాన్ని నీకు పంచలేదు. దానివల్ల దాదాపు చావుదాకా వెళ్ళొచ్చావు. తోటి మనిషి కష్టంలో ఉన్నప్పుడు సాయం చేయని నా బతుకెందుకు చెప్పు? మీరు క్షమాపణ అడగాల్సిన పనిలేదు సోమనాథం గారు. తప్పు నాది కూడా ఉంది. మీరు చేయలేదని నాలో కూడా అదే స్వార్థం బయటకొచ్చింది. అహంకారంతో నేను నీళ్ళివ్వలేదు. ఒకవేళ ఇద్దరం అలాగే పడిపోయుంటే ఈ పాటికి రాబందులకు ఆహారం అయ్యేవాళ్లం. ఇద్దరి దగ్గర బతకడానికి కావలసినవి ఉన్నా ఒకరికొకరం సాయం చేసుకోకపోవడం వల్ల ప్రాణాలకి ముప్పు తెచ్చుకున్నాం. అవును మిత్రమా, మనిషికెంత సంపదున్నా, ఎంత బలం ఉన్నా తోటి మనిషి సాయం లేకుండా బతకలేడు. ప్రకృతి మనకొక గొప్ప పాఠం నేర్పింది. కలిసి ఉంటే కలదు సుఖం అన్న పెద్దల మాట ఎంత సత్యమో ఈరోజు కళ్ళారా చూశాను. నిజమే, నా దగ్గరున్నది మీకిచ్చి మీ దగ్గరున్నది నేను తీసుకొనుంటే ఈ ప్రయాణం ఎంత సుఖంగా ఉండేదో కదా. ఇక పైన ఎప్పుడూ స్వార్థంతో బతక్కూడదు. ఎవరికే ఆపదొచ్చినా నా వంతు సాయం చేస్తాను. ఆ విధంగా ఇద్దరు బాటసార్లు తమ తప్పును తెలుసుకున్నారు. తమ వద్ద ఉన్న ఆహారాన్ని, నీటిని సమానంగా పంచుకున్నారు. ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటూ, కబుర్లాడుకుంటూ సంతోషంగా తమ ప్రయాణాన్ని కొనసాగించి సురక్షితంగా తాము వెళ్లాల్సిన గ్రామానికి చేరుకున్నారు. ఈ కథ వల్ల మనకు తెలిసే నీతేంటంటే, కలిసి ఉంటే కలదు సుఖం. మనిషికి తోటి మనిషి సాయం ఎంతో అవసరం. కేవలం నాకే అన్నీ ఉన్నాయి, నాకెవరి అవసరం లేదు అనుకునే అహంకారం, స్వార్థం మనిషి ప్రాణాలకే ముప్పు తెస్తాయి. ఒకరికొకరు సాయం చేసుకుని ఉన్నదాన్ని పంచుకుంటేనే సమాజంలో మనుగడ సాధ్యమవుతుంది. రామయ్య అనే ఒక వృద్ధ రైతు తన కొడుకు శివతో కలిసి ఒక చిన్న ఇంట్లో ఉంటున్నాడు. రామయ్య పొలంలో కష్టపడి పనిచేస్తాడు. కాని అతనికి కాలం కలిసి రావడం లేదు. అతనికే కాదు, ఆ ఊర్లో అందరిది ఒకే పరిస్థితి. దానికి కారణం, గత కొంతకాలంగా ఆ ఊర్లో వర్షాలు సరిగ్గా పడక, పంటలు సరిగ్గా పండక రైతాంగం చాలా ఇబ్బంది పడుతోంది. ఒకరోజు రామయ్య తన ఇంటి అరుగుమీద కూర్చొని దీనంగా చూస్తున్నాడు. అప్పుడే రామయ్య కొడుకు శివ పొలం నుండి వచ్చాడు. ఏరా శివా, పొలంలో ఇంకా ఏవైనా తడుందా? బావిలో నీళ్లు ఇంకా ఎంత లోతుకు వెళ్ళాయి? శివ నిట్టూరుస్తూ, నాన్నా, బావి అడుగున బురద తప్ప చుక్క నీరు లేదు. ఉన్న కొద్దిపాటి వేరుశనగ పంట కూడా ఎండిపోతోంది. అయినా ఈ ఎండలకి మన ప్రాణాలే పోయేలా ఉన్నాయి. ఇక పంటలేం పండుతాయి? అవునరా, మన కర్మిలా కాలింది. ఊర్లో చుక్క నీరు లేదు. నా బాధ నా గురించి కాదు శివా, నీ గురించి. నీకు పెళ్లి వయసు దాటిపోతోంది. మొన్న పక్కూరి పెద్దాయన వచ్చాడు కదా, సంబంధం ఏమైందో అడిగావా? శివ తలదించుకొని, నేను అడగలేదు నాన్నా, వాళ్ళే కబురు పంపారు. మీ ఊళ్ళో నీళ్లు లేవు, కరువు ప్రాంతం, మా పిల్లను పంపి నూతి దగ్గర బావి దగ్గర చాకరీ చేయించలేవని ఖచ్చితంగా చెప్పేశారు. వింటుంటే నాకే అసహ్యం వేస్తోంది నాన్నా. మన ఊరి పరిస్థితి చూసి ఎవ్వరూ పిల్లనిచ్చేలా లేరు. రామయ్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అప్పుడే అక్కడికి అతని ప్రాణమిత్రుడు సోమయ్య వచ్చాడు. సోమయ్య కూడా అదే ఊరు రైతు, కాని కొంచెం లోకజ్ఞానం ఉన్నవాడు. ఏంట్రా రామయ్య, తండ్రి కొడుకులిద్దరూ ఏదో లోతైన ఆలోచనలో ఉన్నారు. రారా సోమయ్య, ఇలా కూర్చో. మా శివ పెళ్లి గురించి బాధపడుతున్నాను. ఎవరిని సంబంధం అడిగినా మన ఊరి కరువును చూసి వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఇక మా శివకు పెళ్లి కాదేమో అని భయంగా ఉందిరా. అలా అనుకు రామయ్య, మన ఊర్లో కరువుండొచ్చు కాని శివ బంగారం లాంటివాడు. ఒక్క మాట చెప్తాను విను. నీ భార్య తరపు చుట్టం సుందరయ్య గుర్తున్నాడా? పక్కూర్లో ఉంటాడు. అతనికి నువ్వంటే చాలా గౌరవం. అతని కూతురు పార్వతి ఇప్పుడు పెళ్లి వయసులో ఉంది. చాలా తెలివైన పిల్ల. ఒక్కసారి అడిగి చూద్దామా? సుందరయ్య నా మాట వింటాడంటావా సోమయ్య? వాళ్ల ఊరు కృష్ణానది ఒడ్డునుంది. ఎప్పుడూ పచ్చగా ఉంటుంది. అలాంటి ఊరు నుండి మన ఎడార్లాంటి రామాపురానికి పిల్లని పంపుతాడంటావా? ప్రయత్నం చేయడంలో తప్పులేదు కదా. సుందరయ్య మంచోడు, సంప్రదాయాలు తెలిసినవాడు. రేపే నేను వెళ్ళి సుందరయ్యతో మాట్లాడొస్తాను.
మరుసటి రోజు ఉదయం సోమయ్య సుందరయ్య ఉండే గ్రామానికి వెళ్ళాడు. ఆ ఊరు చాలా పచ్చగా కాలువ నీళ్లతో కళకళ్లాడుతోంది. సుందరయ్య సోమయ్యను చూసి ఆదరంగా ఆహ్వానించి, రండి సోమయ్య గారు, చాలా రోజులకి మా ఊరి వైపు మీ అడుగు పడింది. మీ ఊర్లో ఎండలెలా ఉన్నాయి? ఎండలు దేవుంది సుందరయ్య గారు, మా ఊరిప్పుడు నిప్పుల కుంపట్లా ఉంది. సరే సరే, వచ్చిన పనేంటంటే, మన రామయ్య కొడుకు శివ ఉన్నాడు కదా, వాడికి మీ అమ్మాయి పార్వతిని అడుగుదామని వచ్చాను. సుందరయ్య ముఖం ఒక్కసారిగా కోపంగా మారింది. కొంచెం సేపు మౌనంగా ఉండి, సోమయ్య గారు, రామయ్య అంటే నాకు గౌరవం ఉంది. శివ కూడా బుద్ధిమంతుడని నాకు తెలుసు. కాని ఒక్కటి ఆలోచించండి, నా కూతురు పార్వతిని నేను అరచేతిలో పెట్టుకుని పెంచాను. ఇక్కడ నీళ్ల కొదవలేదు. మీ ఊరి పరిస్థితి ఏంటి? తాగడానికి చుక్క నీరు దొరకదు. బావుల దగ్గర బారులు తీరాలి. నా బిడ్డనంతటి కరువు ప్రాంతానికి ఎలా పంపాలి? నీళ్లు లేని ఊరికి పిల్లనివ్వడం అంటే అడవిలో వదిలేయడమే అని మన పెద్దలు ఊరికే అనలేదు కదా. మీరు చెప్పేది నిజమే సుందరయ్య గారు, కాని కష్ట సుఖాలు చూసినప్పుడు బంధుత్వాలు కూడా చూడాలి కదా. వాళ్లలా మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడే పార్వతి లోపల నుండి బయటికొచ్చింది. పార్వతికి శివ గురించి ముందే తెలుసు. శివ మంచితనం పార్వతి మనసులో ఉంది. నాన్నగారు, ఒక్క నిమిషం నా మాట వినండి. సోమయ్య బాబాయ్ గారు అడిగింది సరైందే కదా. పిచ్చి తల్లి, నీకేం తెలుసా ఊరి కష్టాలు? ఎండాకాలం వస్తే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతకాలి కాబట్టి అక్కడికి నేను నిన్ను పంపలేను. నాన్నగారు, రామయ్య మామ చాలా మంచివారు. అలాగే ఆయన కొడుకు కూడా కష్టపడి పనిచేస్తారని మీకు తెలుసు కదా నాన్నగారు. కేవలం ఆ ఊరి పరిస్థితిని బట్టి అంత మంచి సంబంధాన్ని మనం వదులుకోవడం ఎందుకు? ఆస్తిపాస్తులున్న కుటుంబం దొరకచ్చు కాని మంచి మనుషులున్న కుటుంబం దొరకదు కదా. నీళ్ల సమస్య ఉంటే దానికి పరిష్కారం ఆలోచించాలి కాని భయపడి దూరంగా ఉండకూడదు. పార్వతి మాటలకి సుందరయ్య ఆశ్చర్యపోయాడు. సోమయ్య సంతోషంతో, చూసావా సుందరయ్య, నీ బిడ్డ ఆలోచన ఎంత గొప్పదో. ఇలాంటి కోడలు రావడం రామయ్య అదృష్టం. ఇక నువ్వు కాదనకు. సుందరయ్య తన కూతురు ధైర్యాన్ని చూసి రామయ్య, శివ మంచివాళ్లని తన కూతుర్ని ఆ ఇంటికి పంపడానికి ఒప్పుకున్నాడు. కొన్ని రోజుల్లోనే పార్వతి రామయ్య ఇంట్లో అడుగుపెట్టింది. ఎండలు పతాక స్థాయికి చేరుకున్నాయి. ఊళ్ళో తాగడానికి కూడా నీళ్లు దొరకడం లేదు. అమ్మ పార్వతి, మా మంచితనం చూసి మా ఇంటికొచ్చావు కాని మాతో పాటు నీకు కష్టాలు మొదలయ్యాయి. తాగడానికి నీళ్లు లేక నువ్వు ఇబ్బంది పడుతున్నావు కదా. మావయ్య గారు, కష్టాలెక్కడుండవండి. వాటిని జయించే మార్గం వెతకాలి. మీరు విచారించకండి. ఏమండి, రేపు మీరు పొలం నుండి వచ్చేటప్పుడు ఒక 4 కూలీల్ని తీసుకురండి. మన పెరట్లో కొంచెం పనుంది. పెరట్లో ఏముంది పార్వతి? ఇప్పుడు అంతా ఎండిపోయింది కదా. మనం వంటగదిలో, స్నానాల గదిలో వాడే నీరంతా బయట మురిక్కాలువలోకి వెళ్లి వృధా అవుతోంది. దాన్ని భూమికివ్వాలి. ఒక ఇంకుడు గుంత తవ్వుదాం. అలాగే ఆ నీటితో పెరట్లో కూరగాయల మొక్కలు పెంచుదాం. మరుసటి రోజు శివ, పార్వతి కలిసి పెరట్లో 5 అడుగుల లోతున ఇంకుడు గుంతం తవ్వించారు. అందులో రాళ్లు, ఇసుక వేసి వంటగది నీటిని అటు మళ్లించారు. ఇంటి చుట్టూ చిన్న చిన్న కూరగాయల మొక్కల విత్తనాలు నాటింది పార్వతి. చూసారా, మొక్కలకి మనం నీరిస్తే అవి మనకి పంటనిస్తాయి. ఇప్పుడు ఈ నీరు భూమిలోకి వెళ్లి మన బావిలో నీటి మట్టం పెరగడానికి సహాయపడుతుంది. నిజమే పార్వతి, ఇన్నాళ్ళు ఈ నీరు వృధాగా పోయేది. ఇప్పుడు మొక్కలకి ఉపయోగపడుతోంది. కొంతకాలానికి ఎండలు తీవ్రమవుతూ ఉండగా ఊళ్ళో కూరగాయల ధరలు ఆకాశానికి తాకాయి. అప్పుడు పార్వతి ఒక పథకం వేసింది. పట్నంలో ధరలు తక్కువ ఉండడంతో శివను పట్టణానికి పంపించి భారీగా టమాటా, బెండకాయ, గంగవాయల కూర, గోంగూర తెప్పించింది. పార్వతి, ఈ ఎండలకి ఇన్ని కూరగాయలు తెమ్మన్నావు. ఇవి 2 రోజుల్లో పాడైపోతాయి కదా. ఇంత డబ్బు వృధా కదా. మీరూరుకోండి, వీటిని మనం వృధా చెయ్యం. పార్వతి ఆ కూరగాయలన్నీ శుభ్రంగా కడిగి ముక్కలుగా కోసి ఉప్పు కలిపి ఎండబెట్టింది. గోంగూరను, టొమాటోలను వడుగులుగా మార్చింది. ఇదేం విద్య తల్లి, పచ్చి కూరగాయల్ని ఎండబెడుతున్నావా? అవును మావయ్య గారు, ఎండాకాలం ముదిరినప్పుడు మనకే కూరలు దొరకవు. అప్పుడీ వడుగులు నూనెలో వేయించుకొని తిన్నా లేదా నీళ్లలో నానబెట్టి కూర వండుకున్నా అద్భుతంగా ఉంటాయి. అప్పుడు మనం
రూపాయి ఖర్చు చేయాల్సిన పని ఉండదు. ఇది చూసిన ఊరి మహిళలు లచ్చమ్మ, రంగమ్మ ఆశ్చర్యపోయి పార్వతి దగ్గరకొచ్చారు. ఏం పార్వతమ్మా, మా ఇంట్లో ఉప్పుచారు తప్ప వేరే దిక్కులేదు. నీ దగ్గర కూరలు ఎలా ఉన్నాయి? రండి లచ్చమ్మగారు, ఎండని మనం తిట్టకూడదండి, దాన్ని వాడుకోవాలి. ఇదిగోండి, ఈ వడుగులు పట్టుకెళ్ళండి. వచ్చేసారి నేను చేసేటప్పుడు మీరు కూడా రండి. ఎలా నిల్వ చెయ్యాలో నేర్పిస్తాను. ఊరంతా పార్వతి తెలివిని మెచ్చుకున్నారు. ఎండాకాలంలో ఆహార కొరతను ఎలా అధిగమించాలో ఆమె చూపిన మార్గం అందరికీ ఒక ఆశగా మారింది. ఒకరోజు పార్వతి శివతో కలిసి పొలం దగ్గరికెళ్ళింది. శివ వరి నాటాలని ఆలోచిస్తున్నాడు. యాండి, వద్దు, ఈ ఎండలకి వరి పండదు. ఉన్న నీరంతా ఆవిరైపోతుంది. మనం తక్కువ నీరు అవసరమయ్యే పంటలు వేయాలి. ఆముదం, సజ్జలు లేదా పెసలు వేద్దాం. ఇవి తక్కువ నీటితో పండుతాయి. పైగా మన భూమికి సారాన్నిస్తాయి. కానీ నాన్నగారు ఏమంటారు పార్వతి? నా కోడలు చెప్పిందంటే అందులో ఏదో ఒక అర్థం ఉంటుందిలే శివా. అమ్మాయి చెప్పినట్టే చెయ్యి. ఆ సంవత్సరం శివ పంటలో పంట పచ్చగా ఉంది. పక్క పొలాల వారు వరి వేసి ఎండిపోయి తలలు పట్టుకుంటే శివ మాత్రం అపరాలు పండించి మంచి లాభాలు పొందాడు. ఎండాకాలం చివరికొచ్చేసరికి ఊరి చెరువు పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది. పార్వతి ఊరి పెద్దల్ని రచ్చబండ దగ్గరికి పిలిచింది. పెద్దలారా, నేను మీకంటే చిన్నదాన్ని కావచ్చు, కానీ నాదొక విన్నపం. మన చెరువు అడుగున ఇసుక లేదు. అంతా మట్టి మేట వేసింది. దీన్నే పూడిక అంటారు. ఈ ఎండాకాలంలో చెరువు ఎండిపోయింది కాబట్టి మనం అందరం కలిసి ఆ మట్టిని తీసి మన పొలాల్లో వేసుకుంటే పొలానికి బలం పెరుగుతుంది. చెరువులో నీరు నిల్వ ఉండే సామర్థ్యం పెరుగుతుంది. దానికి ఊరి పెద్ద వెంకటప్ప, దానికి చాలా ఖర్చవుతుంది కదా పార్వతమ్మ. ఖర్చు కాదండి, అది పెట్టుబడి. మనందరం శ్రమదానం చేద్దాం. మన ఇంటికి ఒకరు చొప్పున వచ్చి పూడిక తీస్తే వచ్చే వర్షాకాలంలో మన ఊరు నీళ్లతో కళకళ్లాడుతుంది. నా దగ్గరున్న బంగారు గాజులు కొన్నమ్మి ఆ కూలీలకి భోజనాలకి నేనేర్పాటు చేస్తాను. ఊరి ప్రజలంతా ఒక్కసారిగా కదిలారు. మన ఊరికొచ్చిన కోడలంత మాట అంటే మనం ఊరుకుంటామా అంటూ అందరూ చెరువు దగ్గరికి వెళ్లారు. శివ నాయకత్వంలో ఊరంతా కలిసి చెరువు పూడిక తీశారు. కొన్ని నెలల తర్వాత భారీ వర్షాలు కురిశాయి. పూడిక తీయడం వల్ల చెరువు నిండా నీరు నిల్చింది. ఊళ్ళో ప్రతి ఇంట్లో పార్వతి చెప్పిన ఇంకుడు గుంతల వల్ల భూగర్భ జలాలు పెరిగి ఎండిపోయిన బావుల్లో మళ్లీ నీరు పైకొచ్చింది. ఎట్టు చూసినా పచ్చని చెట్లు, ఇంటి పెరట్లో కూరగాయలు. సుందరయ్య తన కూతుర్ని చూడ్డానికొచ్చాడు. ఎడార్లా ఉన్న ఊరు నందనవనంలా మారడం చూసి ఆయన ముక్కున వేలేసుకున్నాడు. రామయ్య, నా బిడ్డ ఇదంతా చేసిందని గర్వంగా ఉంది. ఒక పిల్లని నీళ్లు లేని ఊరికి ఇవ్వకూడదు అనుకున్నాను, కానీ నా బిడ్డ ఊరికి నీళ్లు తీసుకొస్తుందని అనుకోలేదు. రామయ్య కళ్ళల్లో ఆనంద భాష్పాలతో, అవును సుందరయ్య, పార్వతి మా ఇంటికి మహాలక్ష్మి. తను కోడలిగా రాలేదు, ఈ ఊర్ని కాపాడి దేవతలా వచ్చింది. తన తెలివితేటలతో, ఓపికతో మమ్మల్ని కరువు నుండి విముక్తుల్ని చేసింది. శివ పార్వతి వైపు చూస్తూ గర్వంగా నవ్వాడు. పార్వతి చేతులు జోడించి అందరికీ నమస్కరించింది. ఆ ఊరి ప్రజలకు ఇప్పుడు ఎండాకాలం అంటే భయం లేదు. ఎందుకంటే వారి దగ్గర సమస్యను జయించే తెలివైన కోడలుంది. ఈ కథ వల్ల మనకు తెలిసే నీతేంటంటే, ప్రకృతిని మనం ప్రేమిస్తే అది మనల్ని కాపాడుతుంది. ఆపదలో ఉన్నప్పుడు భయపడటం కంటే ఉపాయంతో ఆలోచించడం గొప్ప లక్షణం. సంపద అనేది డబ్బులో లేదు, మనం పాటించే ప్రకృతి ధర్మంలో ఉంది.